నా మాట నేనే విన్నాను. బయట పనులు ప్రెస్ మీట్ పెట్టింది ఇందాక అది లేదు. పాస్పోర్ట్ కదా సీత బాబే ప్రతిసారి పైడిపల్లి ఎంట్రీ ఏంట్రా? అర్థమైందిలే, అన్ని వాళ్ళలోనే అంటావు, నువ్వు పోనేరా. అరే ఈరోజు వీడియో ఏంటంటే నైట్ రాజమౌళి ఒక పోస్ట్ పెట్టాను రీల్. నైట్ అది చూడలేదు, మిడ్ నైట్ పెట్టాను అనమాట. నేను అది చూడలేదు. న్యూస్ ఫీడ్ మొత్తం అదేరా, మొత్తం అదే. న్యూస్ మొత్తం అయ్యే. ట్విట్టర్లో కూడా మొత్తం అయ్యే. ఎట్లా అంటే ఒక్కొక్క మేము ఒక్కొక్క డైమండ్. నేను అది చూడగానే అనుకున్నా ఎట్లయినా సరే రియాక్ట్ అయితే బాగుంటది, నీకు చూపిస్తే బాగుంటది అని చెప్పి అనుకున్నా. ఇక స్టార్ట్ చేద్దామా? ఇన్స్టా ఓపెన్ చేద్దాం. కామెంట్స్ ఓపెన్. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇదే పోస్టర్, సేమ్ పోస్టర్ సింహం అని పెట్టాడు. ఇప్పుడు ఆ సింహం అరెస్ట్ చేశాడు. అరే బాబు అంటే పాట పాడటానికి కూడా ఫారెన్ పోతుంటారు రా. అలాంటి బాబుని బంధించారంటే మామూలుగా అది జక్కనకే పాసిబుల్. అది ఇది ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నాను. అంటే ఎంత అంటున్నా ఏమో మరి కాదు. మీన్ వైల్ వంశీ పైడిపల్లి ఫ్రమ్ కార్నర్. నేను విన్నాను, నేను ఉన్నాను. వీ వాంట్ బాహుబలి 3. అమ్మో అది ఇప్పుడు వద్దులే. అది బాబుతానా ఏమో అదే ప్రభాస్ ఫ్యాన్ రా, ఎవరికోలో వాళ్ళదే. త్వరగా అప్డేట్ ఇస్తే మా పనులు నేను బాగుంది కానీ బాడీ ఇస్తే 20 పోతా. వీళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రా. అంత ఉండదని తెలియదు. ఇప్పుడు అప్పుడే రాదు, మినిమం 4-5 years. తర్వాత చెప్తున్నాయి మినిమం 4-5 years డెఫినెట్ గా. పెయిన్ ఇస్ రియల్. పేషెన్స్ కొద్దిగా పేషెన్స్ అలవాటు అవుతుంది. రాజమౌళి సినిమా ట్విట్టర్లో చూద్దాం. ట్విట్టర్ పోదాం. పాస్పోర్ట్ ఫ్యాన్స్ బాబు ఎంత కుమిలిపోయి ఉంటే ఇలాంటి చూసుంటారా పాస్పోర్ట్ సీజన్. అయితే పాస్పోర్ట్ చేతికి పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై ప్లీజ్. అరే విజనరీ రా బాబు. అప్పట్లోనే దీని మీద తీసిందంటే ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేసి ఉంటుంది. వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. ఫ్యాన్స్ రా, వీడి బయటికి రాకూడదు. అన్ని బాబ్ టెంప్లెట్లు ఉన్నాయి. విజనరీ రా. ఏందే డేసే మీ వాడి గురించి టెన్షన్ పడతా ఉంటావా? టెన్షన్ మా వాడి గురించి కాదు, నీ గురించి. ఎందుకురా టెన్షన్? రాజమౌళి వేసుకోబోతున్నాయి. అదే చేస్తూ ట్విట్టర్ ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతుంటాయి. పైడిపల్లి మహేష్ బాబు ప్రతి వెనకాల ఉంటాడు, ఎక్కడ పోతే అక్కడ కూర్చోడు. అరే ఈ లుక్ అయితే క్రేజీ ఉందిరా. అది ఎట్లా అంటే ఒక సాడిజం తో చూసినట్టు ఉందిరా రాజమౌళి లుక్. నాకు చూడు బైరవడ బిజీ పెట్టాడు. స్టార్టింగ్ సబ్ టైటిల్స్ వచ్చినారు. చాలా రోజులైంది, ఇంకో ట్రిప్ వేద్దాం. జక్కన్ అంతా ఈజీ కాదు బాబు. ఆఫ్టర్ గివింగ్ ఫేక్ పాస్పోర్ట్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. సూర్య బయటికి రావాలి. కష్టం సార్, మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు. మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా? ఎవరా కమిషనర్? నీ పొజిషన్లో లేరు.
ఇప్పుడు ఇప్పుడు దీని మీద చాలా మీమ్స్ వచ్చినట్టుంది. పాపం ఎన్నెళ్ళు అవుతుందో వీళ్ళు ఎంతకాలం ఇక రిలీజ్ లేరా వీళ్ళకి. అసలు ఆ లుక్ క్రేజీ రా అసలు. ఇది హైలైట్ ఉండదు. కోటికి ఎటు వెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్. అటు పని లేదులే. అలాగే పాస్పోర్ట్ సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. నిజంగా అరే వాళ్ళ సిచ్యువేషన్ అట్లనే రా. ఓ పక్క బాబుని బంధించిరు ఇంకా చూడలేమని బాధపడాలా, లేదంటే మంచి తోపు సినిమా ఇస్తాడని ఆనందపడాలా. వాళ్ళకి డైలమాలో ఉన్నారు వాళ్ళు. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చండి సార్, పని పూర్తయిన తర్వాత ఇస్తాం. ఈ ట్విట్టర్ యూత్ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో పోయి పాస్పోర్ట్ తెలుగు అని కొడుతున్నట్టు. అందులో ఏ సీన్ వస్తే అది తీసుకొని దీంట్లో పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టింది ఇందాక, అది కూడా లేదు. అవునరా, ఏరే ఏం చేస్తుండ్రా? మరి ఇంత ఘోరంగా అవుతుందిరా. కానీ బాబు సినిమాల కంటెంట్ ఎక్కువ. చెప్తున్నా విజనరీ అని. సింహం కమలేష్ బాబా కమలేష్ ఇంట్లో కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ కదా, సీజ్ బాబే. సీజ్ ద బాబా. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. నా పాస్పోర్ట్ ఇస్తే మంగోలియా దాకా పోయా సార్. బాబు ఆఫ్టర్ 2 months. సార్ పిల్లల్ని అన్నవరం బస్ ఎక్కించిన క్యారవాన్ ఎక్కండి. ఇంకా ఫారెన్ టూర్లు, మూవీ రివర్స్ ఒక 3 months 3 వరకు ఉండవు అన్నాడు. అంటే అక్కడ ఇయర్స్ మంత్స్ మరి మనమే అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టుకోవాలి. జక్కన్న యాక్టర్ రా, చాలా చూసినా కదా. హీరోస్ రేంజ్ యాక్టింగ్ ఉంటది జక్కన్నది. మేకింగ్ మస్తు ఉంటది యాక్టింగ్. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి, నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చెప్తాను ఓన్లీ ఆప్షన్ ఫర్ బాబు సైకిల్ తక్కువ. ప్రతిసారి పైడిపల్లి ఎంట్రీ ఏంట్రా? నాకు తెలిసి ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ అంటే రాజమౌళితో ఇంత ముందు యాక్ట్ చేసిన హీరోస్ ఫ్యాన్స్ రా. ఎందుకంటే మేము ఒక్కలమే నలిగిపోవాలా, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా నలిగిపోవాలనే కష్టం ఉన్నారు. మీనూరు కోటేశ్వర్లో ఎన్టీఆర్ ఉంది కదా, నెక్స్ట్ నీతోనే సినిమా చూస్తూ ఉన్నాడు. అది అయిపోయింది వీడియో. ఇంటర్నెట్ షేక్ చేస్తుందని మేము కూడా షేక్ చేసాం. ఒక్కొక్క మేము ఒక్కో డైమండ్. మీరు లైట్ తీసుకోండి బ్రో, బాబు ఫ్యాన్స్ మీరు లైట్ తీసుకోండి. ఈ సినిమా ఒక 4-5 years ఈజీగా. 4-5 years అవుతా సింపుల్గా. ఇంకా మీ అదృష్టం ఏంటంటే రిలీజ్లు అవి అవుతున్నాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ అయిపోతాయి రిలీజ్. ఓకే గైస్, సీ యు లేటర్. ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్. మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి. బాబు ఫ్యాన్స్ అందరూ లైక్స్ మీద కొట్టేయండి మావా. రవాంగాడు తెలుసుగా.